నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోకుల క్షేత్రంలో ప్రత్యేక పూజలు జరిపిన సీఎం చంద్రబాబు. పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం. ఇచ్చిన హామీ మేరకు ప్రతి విద్యార్థికి 15,000. త్వరలో తల్లికి వందనం పథకం విధి విధానాలు. మంత్రి రామానాయుడు వెల్లడి. ఆగస్టు మొదటి వారంలోగా అన్నా క్యాంటీన్లను సిద్ధం చేయండి. అధికారులను ఆదేశించిన కమిషనర్ కీర్తి. పతనమైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకోవాలి. పారిశ్రామిక రంగాలలో ఉత్పాదకతను పెంచి దళారుల వ్యవస్థను తొలగించాలి. ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి కార్యాచరణ చర్చాగోష్ఠిలో రిటైర్డ్ ఐఏఎస్ రమేష్ సూచన. రాష్ట్రంలో 37 మంది ఐపీఎస్ల బదిలీలు. గుంటూరు నూతన ఎస్పీగా సతీష్ కుమార్, తుషార్ డూడి బాపట్లకు బదిలీ. రాష్ట్రంలోని పేదలకు సంపదను అందించి పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంగళగిరి కొలనుకొండలోని గోకుల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి ఆలయ అనంత శేషస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరే కృష్ణ నిర్వాహకులు నిర్వహించిన పూజ పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. హరే కృష్ణ గోకుల క్షేత్రంలో 150 కోట్ల రూపాయల వ్యయంతో 216 అడుగుల ఎత్తు గోకులంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం, రాధాకృష్ణ దేవాలయం నిర్మించడం గొప్ప కార్యక్రమమన్నారు. రానున్న రోజుల్లో సామాజిక కేంద్రంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందేలా హరే కృష్ణ మూవ్మెంట్ కృషి చేస్తుందన్నారు. టెక్నాలజీని ప్రోత్సహించడం వల్ల 30% మంది భారతీయులు విదేశాల్లో సేవలు అందిస్తున్నారని, టెక్నాలజీతో మానసిక ఆనందానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మానసిక ఆనందాన్ని కలిగించే కార్యక్రమాలను ఇస్కాన్, హరే కృష్ణ మూవ్మెంట్ చేపడుతున్నాయని, మానసిక ఆనందంతో పాటు ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలను ఏమి చేపట్టినా 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వం అడ్డుకుందన్నారు. మంచి కార్యక్రమాలు చేసే సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తుందన్నారు. కార్యక్రమంలో హరే కృష్ణ మూవ్మెంట్ నిర్వాహకులు మధు పండిత్ దాసు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, మంత్రి నారాయణ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. ధ్రువం విశ్వమిదం జగతే ధ్రువాః పర్వతా ఇమే ధ్రువౌ రాజా వృజా వయం ధ్రువైర్వ్యదృష్టాః పర్వత ఇవాదృశా హవిః ఇంద్రైరేవ ధ్రువదృష్టాః. ఇది కూడా ఈ ప్రాంతంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన నిర్మాణం జరుగుతుంది. 216 అడుగుల ప్రధాన గోపురం ఇది. ఈ గోపురంలో మనం చూస్తే వెంకటేశ్వర స్వామి, రాధాకృష్ణ దేవాలయం నిర్మించడం కోసం తలపెట్టారు. 150 కోట్ల రూపాయల వ్యయంతో ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయబోతున్నారు. అయితే ఇక్కడ మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం, సామాజిక సాంస్కృతి కేంద్రం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. కానీ ఏ పని చేసినా 2 నిమిషాలు దేవుణ్ణి తలుచుకొని నేను చేసింది న్యాయం, ధర్మం అని ముందుకు పోతున్నారు. కాబట్టి ఈరోజు మనకందరికీ ధర్మం జరుగుతా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది నమ్మకం. రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి త్వరలోనే విధి విధానాలు ప్రకటిస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. వైసీపీలా కోతలు లేకుండా పథకాన్ని అమలు చేస్తామని, దీనితో పాటు ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. నెల రోజులు కాకుండానే ప్రభుత్వంపై వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన ఆయన, అబద్దాలకు, అసత్యాలకు అంతర్జాతీయ స్థాయిలో వైసీపీ పేటెంట్ పొందిందన్నారు.
పెన్షన్, ఇసుక, తల్లికి వందనం పథకాలపై విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 పిల్లలు ఉన్నా అమ్మఒడి ఇస్తామని మడమ తిప్పింది జగన్ కాదా అని ప్రశ్నించారు. తల్లికి వందనం గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదన్నారు. అబద్ధాలకు, అసత్యాలకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే పేటెంట్ హక్కు ఉన్నది వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఏదైతే ఇంకా తల్లికి వందనం మీద ఇంకా మేము ఎటువంటి విధి విధానాలు ఇంకా రూపకల్పన చేసుకోనప్పటికీ, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి మడమ తిప్పి అమ్మఒడి ఒకరికి ఇస్తూ ఉంటే ఎంతమంది పిల్లలకి ఇస్తూ ఉన్నారు, ఆ ఒక్కరికి కూడా ఎంతమందికి ఈ ప్రభుత్వం ఎగ్గొట్టింది. మేము ఏదైతే హామీ ఇచ్చినటువంటి ప్రకారం 2 ఉంటే ఎంతమందికి, 3కి ఇస్తే ఎంతమందికి, ఎంతమంది పిల్లలకి ఇస్తే ఎంత మనం బడ్జెట్లో మరి పెట్టాలి, ఇటువంటి వాటన్నిటినీ కూడా మేము ఇంకా విధి విధానాలు ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఈ తల్లికి వందనం ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే దాని మీద ఇంకా మేము ఆలోచన చేస్తూ ఉంటే మరి ఈలోపుగానే తల్లికి వందనం మంగళం పాడినట్లుగా మరి వీళ్ళు విష ప్రచారానికి పూనుకోవడం అంటే చాలా చాలా సిగ్గుచేటు. రాష్ట్రంలో 37 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ఏపీ డీజీపీ తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 37 మంది ఐపీఎస్లను బదిలీ చేయడంతో గుంటూరు జిల్లా ఎస్పీగా ఉన్న తుషార్ దూడి బాపట్ల జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు. జిల్లా కొత్త ఎస్పీగా సతీష్ కుమార్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. బాపట్ల జిల్లా ఎస్పీగా ఉన్న వకుల్ జిందాల్ బదిలీ కావడంతో ఆ స్థానంలో తుషార్ దూడిని ఎస్పీగా నియమించారు. పల్నాడు జిల్లా ఎస్పీగా ఉన్న మల్లికా గార్గ్ బదిలీ కావడంతో నూతన ఎస్పీగా శ్రీనివాసరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నగరపాలక సంస్థ పరిధిలోని అన్నా క్యాంటీన్లలో జరుగుతున్న మరమ్మత్తు పనులపై ఇంజనీరింగ్ అధికారులకు టెలికాన్ఫరెన్స్ ద్వారా కమిషనర్ కీర్తి చేకూరి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ కీర్తి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ప్రతిష్టాత్మకంగా పునఃప్రారంభం చేయనున్నదని, గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని 8 అన్నా క్యాంటీన్లను ఆగస్టు మొదటి వారానికి వినియోగంలోకి తీసుకురావడానికి ఇప్పటికే 74 లక్షలతో టెండర్ ప్రక్రియ పూర్తయిందన్నారు. టెండర్ పొందిన కాంట్రాక్టర్లు నిబంధనలకు అనుగుణంగా నాణ్యతా ప్రమాణాల్లో రాజీ లేకుండా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. క్యాంటీన్లు ఉన్న ప్రాంతాల ఏఈలు పనులను వేగంగా జరిగేలా బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. పనుల పురోగతిపై డీఈలు, ఈఈలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి కమిషనర్ ఛాంబర్కి నివేదిక ఇవ్వాలన్నారు. ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా చేస్తామని డీజీపీ తిరుమలరావు అన్నారు. ఏపీ డీజీపీ కార్యాలయంలో అధికారులతో శాంతి భద్రతలపై డీజీపీ ద్వారకా తిరుమలరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మీడియాతో మాట్లాడుతూ ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తామని, దీనిపై త్వరలో యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తామన్నారు. గంజాయిని పూర్తిగా అరికట్టేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడంతో పాటు ఎర్రచందనం స్మగ్లింగ్ను అడ్డుకుంటామన్నారు. ప్రధాన నగరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు పోలీసుల కోసం కొత్త వాహనాలను కొనుగోలు చేస్తామన్నారు. పోలీసులకు త్వరలో పదోన్నతులు కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మీడియాతో చిట్చాట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాళ్లకు దండం పెట్టే సంస్కృతిని వీడాలన్నారు. ఎవరైనా తన కాళ్లకు దండం పెడితే తాను తిరిగి వారి కాళ్లకు దండం పెడతానని చెప్పారు. తల్లిదండ్రులు భగవంతుడి కాళ్లకు దండం పెట్టాలి కానీ నాయకుల కాళ్లకు దండం పెట్టి ఎవరూ తన ఆత్మగౌరవాన్ని తగ్గించుకోవద్దన్నారు. నాయకుల కాళ్లకు ప్రజలు, పార్టీ శ్రేణులు దండం పెట్టొద్దనే సంస్కృతిని తన నుండే ప్రారంభిస్తున్నట్లు సీఎం చెప్పారు. రాష్ట్రంలో ఈ నెల 23వ తేదీ నుండి పొలం పిలుస్తుంది అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు.
మంత్రి అచ్చెన్నాయుడు ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గత తమ ప్రభుత్వ హయాంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తిరిగి మళ్లీ పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ప్రతి మంగళవారం బుధవారాల్లో ఈ కార్యక్రమం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతు వద్దకే వ్యవసాయ శాఖ అధికారులు వెళ్లి సూచనలు ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు చెప్పారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నేడు జరిగింది. రామన్నపేట జనచైతన్య వేదిక కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ పాల్గొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కార్యాచరణపై చర్చాగోష్ఠి నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ది కోసం అనుభవం కలిగిన రిటైర్డ్ అధికారులు, అనుభవం కలిగిన నాయకుల సేవలను వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా సాధికారతకు పూర్తి స్థాయిలో కృషి చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల్లోని యువత ఉపాధిని చూపే విధంగా కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, జనచైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరూ కాంట్రిబ్యూట్ చేయగలిగినట్లయితేనే సమాజం ముందుకెళ్తుంది. కొంతమంది మాత్రమే పెరుగుతారు, కొంతమంది చాలా మంది మాత్రం వెనబడిపోతారు. ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా తీసుకున్నట్లయితే 1% జనాభానే 44% అసెట్స్ ఆస్తులు, 24% ఏమో ఆదాయం సంపాదించుకుంటున్నారు. 50% కింద ఉన్నవాళ్ళు వాళ్ళకి 4%, 5% ఆస్తులు ఉన్నట్లయితే జిఎస్టీ కడుతున్నది మాత్రం 65%. బికాస్ ప్రజాని మీద జిఎస్టీ ఉంది కదా, జిఎస్టీ అన్నిటి మీద జిఎస్టీ ఎవరు లెక్క తీయడం. సో ఇది రెండవది విమెన్. థర్డ్ ఆర్ ది అదర్ వీకర్ సెక్షన్స్. ఉన్న పిల్లల కోర్సులో అంటే వజ్రం అది నేను సర్టిఫై చేయగలుగుతా. అది వాళ్ళ ఆప్షన్స్లో కూడా నేను చాలా సందర్భాలు చెప్పాను. అంత కమిట్మెంట్, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, పేదవాడికి న్యాయం జరగాలి. మనం 1 hour 2 hour కోర్స్ అది 2 గంటల సేపు మనం ఉన్నాం కదా. అన్నీ కూడా న్యూ ఐడియాస్ మనందరూ చాలా చూసి చదువుకున్నాయి. కానీ వారు చెప్పేది ప్రజెంటేషన్లో చాలా దూరదృష్టితో ఫ్యూచర్లో ఎలా ఉండాలి, మనం ఎలా ఇస్తే బాగుంటుంది అనేది వారు చెప్పిన మార్గాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందే విధంగా మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. హోటల్ గ్రాండ్ నాగార్జున ఆధ్వర్యంలో పాట్ బిర్యానీ ఫుడ్ ఫెస్టివల్ జరిగింది. నాగార్జున గ్రాండ్లో నూతనంగా కుండ బిర్యానీ ఫెస్టివల్ ని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నసీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ గుంటూరు నగరం బిర్యానీకి చాలా ప్రసిద్ధి చెందిందని, అటువంటి గుంటూరు నగరంలో ఒక సరికొత్త ఆలోచనతో గ్రాండ్ నాగార్జున హోటల్ వారిచే కుండ బిర్యానీ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ బిర్యానీ ఫెస్టివల్లో వెజ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీతో పాటు వివిధ రకాల ప్రత్యేక మసాలా దినుసులతో అత్యంత క్వాలిటీ మరియు రుచికరంగా ప్రత్యేక షెఫ్లతో తయారు చేసిన అన్ని రకాల బిర్యానీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోటల్ గ్రాండ్ నాగార్జున జానీ, సమీర్ మరియు హోటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు నూతనంగా ఉన్నటువంటి డిషెస్ని పరిచయం చేసేటువంటి కార్యక్రమం, ముఖ్యంగా పాట్ బిర్యానీ. గతంలో ఎప్పుడు చూడనటువంటి విధంగా ఈరోజు కుండ బిర్యానీని ఒక విచిత్రమైనటువంటి స్టైల్లో వండి ప్రజలకు అందించాలనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల టేస్ట్ను తగ్గట్టుగా వీళ్ళు ఈరోజు నుంచి స్టార్ట్ చేసినటువంటి కుండ బిర్యానీ ఫేమస్ అవ్వాలని, ప్రజలందరూ కూడా ముఖ్యంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి అన్ని రెస్టారెంట్లకు ధీటుగా మంచి టేస్ట్తో వీళ్ళందరూ కూడా ఇవ్వాలని, మంచి అమ్యూనిటీస్తో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ రెస్టారెంట్ మరింత ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. ఫేమస్ అయిన పాట్ బిర్యానీ మనం ఇక్కడ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది అందరికీ. దాన్ని లైవ్ కుకింగ్ మనం చేస్తున్నాం ఇక్కడ గుంటూరు నగరవాసులకి అందరికీ అందించాలనే ఒక ఆకాంక్షతోటి ఈరోజు మనం ఈ రోజు నుంచి మనం ప్రారంభించడం జరుగుతుంది పాట్ బిర్యానీ అన్న ఫెస్టివల్ని. అలాగే మనం ఏంటంటే లైవ్ కుకింగ్ చేసి వాళ్ళకి అందించడం అన్నది ఒక విశిష్టతగా మేము పెట్టుకున్నాము. టోటల్ ఇంగ్రీడియంట్స్ కానీ ఏమన్నా మనకి క్వాలిటేటివ్గా మనం క్వాంటిటేటివ్గా ఇచ్చి వాళ్ళకి ప్రజలందరికీ కూడా ఇక్కడ కమ్యూట్ చేసిన వాళ్ళందరికీ కూడా మనం ఇవ్వడం అన్నది అందించడం అన్నది జరుగుతుంది. జూలై 11న ప్రకటించిన సీఏ ఫలితాలలో శ్రీమేధ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని, అత్యధిక మార్కులతో పాటు
అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని సాధించారని సంస్థ చైర్మన్ సిఏ అన్నా నందకిషోర్ తెలిపారు. సిఏ ఇంటర్ ఫలితాల్లో శ్రీమేధ విద్యార్థులు అత్యధిక మార్కులతో పాటు అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని సాధించారని సంస్థ చైర్మన్ సిఏ అన్నా నందకిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 19 సంవత్సరాలుగా సిఏ మరియు సిఎంఏ కోర్సుల్లో 450కు పైగా ఆల్ ఇండియా ర్యాంకులు సాధించామన్నారు. సిఏ ఇంటర్ ఫలితాల్లో ఏ సాయి వెంకట ధీరజ్, ఎన్ స్తుతి హర్షిత, కె బాలచందర్, జె ప్రియకుమారి, డి లక్ష్మీ నరసింహ, కె దుర్గా టాప్ మార్కులు సాధించారన్నారు. ఇంటర్మీడియట్ నుండి సిఏ మరియు సిఎంఏ కోర్సులకు అనుభవజ్ఞులైన అధ్యాపకులచే క్రమశిక్షణతో కూడిన కోచింగ్ అందించడం ద్వారా తమ విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించారన్నారు. ఈ ఘనత సాధించడానికి అధ్యాపకేతర బృందం సహకారం ఎంతగానో ఉందని వారికి అభినందనలు తెలిపారు. టాపర్లను మరియు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అన్నా నందకిషోర్, డైరెక్టర్ లక్ష్మి, అధ్యాపకేతర బృందం అభినందించారు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు జూలై 11న విడుదల చేసిన సిఏ ఇంటర్ ఫలితాల్లో శ్రీమేధ విద్యార్థులు అత్యధిక మార్కులు మరియు పాస్ పర్సంటేజ్ ని సాధించడమైనది. సిఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ విభాగంలో ఏ సాయి వెంకట ధీరజ్ 600 మార్క్స్ గాను 435 మార్క్స్ తో డిస్టింక్షన్ ని సాధించడం జరిగింది. అండ్ అదేవిధంగా ఎన్ స్తుతి హర్షిత 360 మార్క్స్, కె బాలచందర్ 332 మార్క్స్, జె ప్రియకుమారి 326 మార్క్స్, డి లక్ష్మీ నరసింహ 322 మార్క్స్, కె దుర్గా 315 మార్క్స్ వంటి టాప్ మార్క్స్ తో బోత్ గ్రూప్స్ ని మొదటి ప్రయత్నంలోనే శ్రీమేధ విద్యార్థులు సాధించడమైంది. ఈ విద్యార్థులందరూ కూడా శ్రీమేధలో జూనియర్ ఇంటర్ నుంచి ఎంఈసీతో పాటు సిఏ అండ్ సిఎంఏ ఫౌండేషన్ కంప్లీట్ చేసి సిఏ ఇంటర్ మొదటి ప్రయత్నంలోనే బోత్ గ్రూప్స్ కంప్లీట్ చేయడం జరిగింది. నగర కమిషనర్, మేయర్ ప్రజా ఆరోగ్యాన్ని గాలికుదిలేశారని జనసేన అధికార ప్రతినిధి ఆళ్లహరి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆళ్లహరి మాట్లాడుతూ చెత్తమయంగా నగరం మారిందని, దుర్గంధంతో ప్రజలు అల్లాడుతున్నారని, అస్తవ్యస్తంగా నగరపాలన సాగుతుందని, ప్రజలు ఎలా పోతే మాకేంటి, మేము ఏసీ కార్లు, ఏసీ రూములు వదిలి బయటికి రామంటూ బాధ్యతారాహిత్యంగా కమిషనర్, మేయర్ పాలిస్తున్నారని అన్నారు. 10 లక్షల మంది జనాభా, 2,70,000 ఇళ్లు, 160 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన నగరంగా గొప్ప చెప్పుకోవడానికి తప్ప పాలనలో మాత్రం సిగ్గుచేటుగా ఉందన్నారు. అంతేకాని ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని అన్నారు. ఇప్పటికైనా శిథిలావస్థకు చేరిన ట్రాక్టర్లను, డంపింగ్ డబ్బాలను కొత్తవి ఏర్పాటు చేయాలని, విధి నిర్వహణలో అలసత్వం వహించిన వారిని విధుల నుండి తప్పించాలని ఆయన కోరారు. అసలే వానాకాలం వచ్చింది, ఎక్కడ చెత్త అలా ఉంటే దాని మీద వాలేటువంటి ఈగలు కానీ, దోమలు కానీ, వాటి వల్ల వచ్చేటువంటి రోగాలు కానీ, మలేరియా, టైఫాయిడ్ వచ్చి ప్రజలందరూ కూడా గవర్నమెంట్ ఆసుపత్రుల్లో, ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిండిపోయి ఉన్నారు. ముఖ్యంగా డెంగ్యూ వ్యాధి వచ్చి ప్రజలు మరణించేటువంటి పరిస్థితిలో ఉంటే కనీసం చీమ పుట్టినట్టు కూడా లేకపోవడం ఈ కమిషనర్ గారు కానీ, మేయర్ గారు కానీ దురదృష్టకరం. గుంటూరు నగరం అనేది దాదాపుగా 10 లక్షల మంది పైగా జనాలు ఉన్నారు. 2,70,000 ఇళ్ళు ఉన్నాయి. దాదాపుగా ఈ సరౌండింగ్ మొత్తం కూడా 160 కిలోమీటర్ల సరౌండింగ్ ఉన్నటువంటి నగరపాలక సంస్థ గొప్పగా చెప్పినటువంటి ఈ నగరపాలక సంస్థ పనితీరు మాత్రం ఎక్కడ కూడా ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించడంలో మాత్రం పూర్తి స్థాయిలో విఫలమైంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతాలలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి పర్యటించారు. దేవాపురం 5వ లైన్లోని చెప్టా ప్రమాదకరంగా తయారైందని స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలని గళ్లా మాధవి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్గా బత్తిన మల్లికార్జునరావు నియమితులయ్యారు. నగరంలోని వెంకటేశ్వర పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ బత్తిన మల్లికార్జునరావును రాష్ట్ర కోఆర్డినేటర్గా ప్రకటిస్తూ రాష్ట్ర అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు మరియు మాజీ స్టేట్ కౌన్సిల్ చైర్మన్ సుందర్ రామ్, కోశాధికారి చెరుకూరి శ్రీహరి, విజేత హైస్కూల్ గుంటూరు జిల్లా మరియు గుంటూరు డివిజన్ ఈస్ట్ వెస్ట్ సభ్యులు సమక్షంలో నియామక పత్రాన్ని అందించి పుష్పగుచ్చం ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ అసోసియేషన్ కోసం కష్టపడుతూ అసోసియేషన్ గుర్తింపు తెచ్చే ప్రతి సభ్యులను కూడా అసోసియేషన్ తప్పకుండా గౌరవిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో
నర్రా రాజేష్, వంగ శ్రీనివాస్, కేసీవై రాజేష్ నాయుడు, సుజాత ఆదిత్య, రుక్సానా తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ఎస్సీబీ అధికారులు, సిబ్బంది సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబును కలిసి వారికి ఎస్సీబీ ఎక్సైజ్ శాఖలలో గత 4 సంవత్సరాలుగా నెలకొన్న సమస్యలను వివరించి వారికి వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్ బాబు సానుకూలంగా స్పందిస్తూ ఎస్సీబీ ఉద్యోగుల సమస్యల పరిష్కార దిశగా ఎక్సైజ్ మంత్రితో మరియు ప్రభుత్వంతో చర్చిస్తామని, అలాగే ఎస్ఈబీలో పనిచేస్తున్న ఎక్సైజ్ సిబ్బందిని వారి సొంత శాఖకు పంపించేందుకు మరియు 2019 సంవత్సరానికి ముందు ఉన్న ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖను పునరుద్ధరించేలా కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈబీ డిప్యూటీ కమిషనర్ హెడ్ క్వార్టర్స్ అయిన డాక్టర్ కె శ్రీనివాసులు, ఈఎస్ గుంటూరు అయిన ఎల్ రంగారెడ్డి, ఇన్స్పెక్టర్లు పి విజయ్ కుమార్, లత, ప్రసన్నలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోకుల క్షేత్రంలో ప్రత్యేక పూజలు జరిపిన సీఎం చంద్రబాబు, పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం. ఇచ్చిన హామీ మేరకు ప్రతి విద్యార్థికి 15,000, త్వరలో తల్లికి వందనం పథకం విధి విధానాలు, మంత్రి రామానాయుడు వెల్లడి. ఆగస్టు మొదటి వారంలోగా అన్నా క్యాంటీన్లను సిద్ధం చేయండి, అధికారులను ఆదేశించిన కమిషనర్ కీర్తి. పతనమైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకోవాలి, పారిశ్రామిక రంగాలలో ఉత్పాదకతను పెంచి దళారుల వ్యవస్థను తొలగించాలి. ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి కార్యాచరణ చర్చాగోష్ఠిలో రిటైర్డ్ ఐఏఎస్ రమేష్ సూచన. రాష్ట్రంలో 37 మంది ఐపీఎస్ల బదిలీలు, గుంటూరు నూతన ఎస్పీగా సతీష్ కుమార్, తుషార్ డూడి బాపట్లకు బదిలీ. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.